I'm going to explain the text and the dimension. Text మీద click చేయండి. Just click it on a text for where you want. First drag it. Drag చేయండి ఎంతవరకు కావాలో. Just simple. Just take it as I'm taking as in the small plan. If you want any colors by selecting it. బై మౌస్ తోటి సెలెక్ట్ చేయండి. ఇట్లా సెలెక్ట్ చేసి లెఫ్ట్ నుంచి సెలెక్ట్ చేయండి. మీకు సైజ్ కావాలంటే సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు, బోల్డ్ పెట్టుకోవచ్చు. ఇటాలిక్ అంటే క్రాస్గా వస్తుంది. నెక్స్ట్ ఎనీ టెక్స్ట్ రోమన్లోనే ఉంది. ఏమైనా టెక్స్ట్ స్టైల్స్ కావాలంటే ఇక్కడ చాలా ఉంటాయి. జస్ట్ సింపుల్ ఐ టేకెన్ రోమన్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ మనం ముందు ఏం చేయాలి, ఆ టెక్స్ట్ని సేవ్ చేయాలి. సేవ్ చేసినాక అక్కడ సెట్ అయిపోతుంది అనమాట. అక్కడ పర్మనెంట్గా అక్కడ సెట్ అయిపోతుంది టెక్స్ట్ అనేది. నెక్స్ట్ టేకింగ్ ద డైమెన్షన్. జస్ట్ క్లిక్ కమాండ్ని క్లిక్ చేయండి. డి ఎంటర్ అని ఎంటర్ చేస్తే మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత నీకు ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంది. ఆ సెట్టింగ్ సింబల్స్ మీద క్లిక్ చేసి సెట్ కరెంట్ అని క్లిక్ చేయండి. మళ్ళీ వన్ సెకండ్ మోడిఫై మీద క్లిక్ చేయండి. మోడిఫై మీద క్లిక్ చేసినాక హియర్ ఆల్సో వీ హ్యావ్ ద టెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ యూనిట్స్. ఫస్ట్ వీ టేక్ ద ఇంజనీరింగ్. నేను ప్లాన్ చేసినది ఇంజనీరింగ్ యూనిట్స్ మీద ప్లాన్ చేశాను. ఇంజనీరింగ్ యూనిట్స్ మీద క్లిక్ చేయండి. నార్మల్గా అయితే అవుట్ సైడ్ అయితే ఇంజనీరింగ్ అనే యూజ్ చేస్తారు. ప్లాన్స్ దాదాపుగా ఇంజనీరింగ్ గురించి సెట్ చేసుకుంటారు. మళ్ళీ 0 feet to 0 inches ఇది క్లిక్ చేయండి. ప్రెసిషన్ అనేది క్లిక్ చేయండి. యూనిట్ ఫార్మాట్ ఇంజనీరింగ్లో పెట్టండి. ప్రెసిషన్ వచ్చేసి 0 feet 0 inches. రౌండ్ ఆఫ్ అంటే జస్ట్ లెటర్స్కి రౌండ్ వస్తుంది. జస్ట్ విచ్ వీ వాంట్ ఎంత పెట్టుకోవచ్చు. ఇది జస్ట్ ఓకే క్లిక్ చేయండి. మళ్ళీ అగైన్ టెక్స్ట్ మీద సెట్ కరెంట్ చేయండి. పెట్టిన దాని మీద సెట్ కరెంట్ చేయండి దాన్ని. మళ్ళీ తర్వాత అగైన్ మోడిఫై మీద క్లిక్ చేయండి. మోడిఫై మీద క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ హౌ మచ్ యూ వాంట్, టెక్స్ట్ హైట్ ఎంత కావాలి, జస్ట్ ఇంక్రీజింగ్ హైట్. జస్ట్ సింపుల్ నేను ఇంత ఇంక్రీజ్ చేశాను. ఆర్ డిగ్రీస్ ఎంత అంటే అంత డిగ్రీస్ వేసుకోవచ్చు. ఇన్ ద పిక్చర్ ఈస్ ప్రివ్యూ ఈస్ షోయింగ్. నేను ఇంత 7.5 inches ఇంత పెట్టిన ప్రివ్యూలో. జస్ట్ సింబల్స్ అన్నారు. మళ్ళీ అగైన్ ఓకే చేయండి. తర్వాత మళ్ళీ సెట్ కరెంట్ అనండి. తర్వాత మళ్ళీ అగైన్ మోడిఫైకి వెళ్ళండి. మోడిఫై వెళ్ళాక సింబల్స్ అండ్ ఆరో సైజ్ కూడా పెంచుకోవాలని కూడా పెంచుకోవచ్చు. సెస్సి సింపుల్ ఇన్ ద పిక్చర్ ఈస్ షోయింగ్, ద ప్రివ్యూ ఈస్ షోయింగ్. దట్స్ ఎంత ఆరో సైజ్ ఇంక్రీజ్ చేయనిక కోసం. జస్ట్ అండ్ లైన్స్ అంతేం అవసరం ఉండదు. టెక్స్ట్ మనకు కావాల్సిన టెక్స్ట్ ప్రైమరీ యూనిట్స్ అండ్ లైన్స్ అండ్ సింబల్స్ అండ్ ఆరోస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్టర్నేట్ యూనిట్స్ అంటే ఇట్స్ నాట్ యూస్ఫుల్. ఈ రెండేం అవసరం లేదు. నార్మల్గా జస్ట్ ఓకే నొక్కండి. ఓకే నొక్కిన తర్వాత సెట్ కరెంట్ నొక్కండి. సెట్ కరెంట్ కంపల్సరీ నొక్కాలి. నొక్కలేదనుకో చేసిన చేంజెస్ అన్నీ రావన్నమాట. ఇక్కడ ప్రివ్యూలో చూపిస్తుంది నార్మల్గా నేను ఏమేమి చేంజెస్ చేశాను. జస్ట్ క్లోజ్ చేసిన తర్వాత డైమెన్షన్స్ మీద నొక్కండి. ఇక్కడ డైమెన్షన్స్ తొక్కిన తర్వాత నేను జస్ట్ డైమెన్షన్స్ ఎలా చేయాలి, ఇక్కడ నుంచి జస్ట్ ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేయండి. ఎండ్ పాయింట్ నుంచి ఇయర్ ఎండ్ పాయింట్ జస్ట్ డ్రాగ్ ఇట్ టు ద రైట్ సైడ్. See how much I kept an arrow size and 14 feet and 2 inches is telling arrow. This is the dimension style. If you want any doubts and comment in it and like, subscribe my